ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని, గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని అన్నారు. అత్యవసర పనులకు వెంటనే పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, దీంతో వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం చూశారని సీఎం అన్నారు. ఈ పరిస్థితిని మార్చే పనులు మొదలు కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయంలో R&B శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా నేడు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్, గుంతల సమస్య ఉందని అధికారులు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని సీఎంకు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. వీటి కోసం కనీసం 300 కోట్ల నిధులు అవసరమని తెలిపారు. పాత్ హోల్స్ పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు. సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చ, రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో సీఎంకు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికపైన నిపుణులు సాధ్యాసాధ్యాలను వివరించారు. రాష్ట్రానికి 973 కిలోమీటర్లకు పైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరమని, తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత ఆందోళన కలిగిస్తోందని, కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. ఇటీవలే ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని, రాష్ట్రంలో తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను విడుదల చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ నిపుణులు ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక తీర ప్రాంతాల్లో తీర ప్రాంతాల కోత, కెరటాల శక్తి తగ్గింపుతో పాటు కోత, కెరటాల తీవ్రత నుంచి వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఎస్సీసీఆర్ నిపుణులు తెలియజేశారు. కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ లాంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎన్సీసీఆర్, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సమావేశంలో పీసీబీ సభ్య కార్యదర్శి బి శ్రీధర్, అటవీశాఖ ఉన్నతాధికారులు శరవణ్, డాక్టర్ పివి చలపతిరావు, ఎన్సీసీఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎంవి రమణమూర్తి, వి రామనాథన్ తదితరులు పాల్గొన్నారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విశిష్టతలకు నిలయమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటం తనకు లభించిన అదృష్టమని డాక్టర్ జి సృజన అన్నారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర చాలా కీలకమైందని, మీడియా సూచనలు, సలహాలతో ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్తో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పరిచయ కార్యక్రమం నిన్న జరిగింది. మీడియా ప్రతినిధులను పరిచయం చేసుకున్న అనంతరం కలెక్టర్ సృజన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు చేసే కృషిలో మీడియా సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు టీచింగ్ ప్రణాళికకు అనుగుణంగా బోధన జరిగేలా, మంచి బోధనా ఫలితాలు వచ్చేలా చేసి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా వసతి గృహ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు కెరీర్ పరంగా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లేలా కౌన్సిలింగ్ అందించడం, స్ఫూర్తిని నింపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా యువతలో నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా సుస్థిర ఉపాధి అవకాశాలను పొందవచ్చని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ అంతరంపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. బాయిలర్స్, రసాయనాలు వంటివి ఉన్న పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకున్న భద్రతా చర్యలపై ప్రత్యేక కమిటీలతో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏకొండూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సోషలీ, హిస్టారికలీ, కల్చరలీ, పొలిటికలీ చాలా ప్రముఖమైన విజయవాడ మన తెలుగు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ప్రముఖంగా ఉండే చైతన్యవంతమైన జిల్లాకి రావటం, పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఒక ఛాలెంజ్ కూడా, మిగిలిన జిల్లాల కంటే ఇక్కడ కొంచెం ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. మా ఛాలెంజ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు చైతన్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడు వారికి తగ్గ గౌరవంతో తెలుసుకుని సమాధానం చెప్పాలి. ఏ విషయం అయినా పూర్తి అవగాహనతో ఉండాలి. అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, సమన్వయపరుచుకుంటూ జిల్లాని, ప్రభుత్వ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి నమ్మకం కలిగే విధంగా, వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా ఏమన్నా సమస్యను మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా న్యాయం అయితే చట్ట ప్రకారం జరగాల్సినవి జరుగుతాయని నమ్మకం కలిగే విధంగా పనిచేయాలి అనేది నేర్చుకున్నాం. అదొక ప్రిన్సిపల్గా ఎప్పుడు మా కెరియర్ని గైడ్ చేస్తుంది. నగరంలో జగన్నాథ రథయాత్ర కనుల పండుగగా జరిగింది. సుమారు 8 కిలోమీటర్లు సాగిన ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వేంచేసి ఉన్న రథం పురవీధుల్లో గుండా ఇస్కాన్ మందిరానికి చేరుకుని జగన్నాథుడి రథ చక్రాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. స్వామివారిని ఆహ్వానిస్తూ వీధులను అలంకరించారు. రథం కొనసాగినంతసేపు నగర ప్రముఖులు మరియు భక్తులు చీపుర్లతో వీధులను తుడుస్తూ, పూలు జల్లుతూ భగవంతుని స్వాగతించారు. జగన్నాథ స్వామికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఇస్కాన్ విజయవాడ మందిరం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను నిన్న కనుల పండుగగా నిర్వహించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని డి అడ్రస్ మాల్ నుండి మధ్యాహ్నం 1 గంటకు పూజా కార్యక్రమం ప్రారంభమైంది. భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర భగవంతుడికి మొదటి హారతి ఇచ్చి భగవంతుడి ముందు బంగారు చీపిరితో ఊడ్చారు. మంత్రి కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం, జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లూరు రవీంద్ర మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో గత ఏడాది నిర్వహించిన రథయాత్రకు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా రికార్డులకు ఎక్కిందని అన్నారు. ఆయన దర్శనం చేసుకుంటే మన ఇబ్బందులన్నీ పోతాయని చెప్పారు. ఆయన ఆశీర్వాదం అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఆ జగన్నాథుడి రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది 4వ సంవత్సరం మరి మన విజయవాడలో ఆ జగన్నాథుడి రథయాత్రలో మరి చాలా ముందుకు వెళ్ళాలని, మరి ఎందుకంటే ఇది ఒక రికార్డు, గతంలో అతి పెద్ద ఊరేగింపుగా లాస్ట్ ఇయర్ రికార్డు వచ్చింది. భారతదేశంలోనే అతిపెద్ద సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఊరేగింపుగా జగన్నాథుడి రథయాత్ర జరిగింది ఇక్కడ. ఎందుకంటే నేను కూడా పూరిలో జగన్నాథుడి రథయాత్రలో కూడా పాల్గొన్నాను. దాదాపు 2-3 సార్లు కూడా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. జగన్నాథుడి దర్శనం అయితే చాలాసార్లు చేసుకున్నాం. అది ఒక అద్భుతం. ఆయన దర్శనం చేసుకుంటే మనకున్నటువంటి అన్ని ఇబ్బందులు పోతాయి. అలాగే మా మచిలీపట్నంలో కూడా మా కాన్స్టిట్యున్సీలో జగన్నాథ ఆలయం పక్కనే మేము ఉండేది. ఆలయంలో విగ్రహాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అవకాశం ఆ భగవంతుడు మాకు కల్పించారు అక్కడ ఆ రోజున. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రపంచం, మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలంటే అన్ని మతాలతో పాటు కృష్ణతత్వాన్ని అవలంబించాలని అన్నారు. కృష్ణుడిని ప్రజల వద్దకు తీసుకువెళ్లే జగన్నాథ రథయాత్ర గొప్పగా జరిగిందని, కృష్ణుడి ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అన్ని మతాలతో పాటు కృష్ణతత్వాన్ని కూడా మనం అవలంబించాలి. కృష్ణుడు చెప్పిన బోధనల్ని మన జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి ఈ ఇస్కాన్ని అభివృద్ధి చేసిన గొప్ప తత్వవేత్త ప్రభుపాద స్వామి గారు. మరి ఈ జగన్నాథుని రథయాత్ర చరిత్రలో కేవలం
పూరీలోనే అక్కడ దేవాలయ అధికారులతో నిర్వహించబడితే ప్రభుపాద స్వామి 150 దేశాలకు పైగా ఈ జగన్నాథ రథయాత్రని ప్రారంభించి దాదాపు 700 చోట్ల ఈ రథయాత్ర జరుగుతుంది. మరి దేవుణ్ణే, భగవంతుణ్ణే, కృష్ణుడినే ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ జగన్నాథ రథ యాత్ర మరి గొప్పగా జరుగుతూ ఉంది. ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇటువంటి గొప్ప యాత్ర నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి విజయవాడలో ఆధ్యాత్మికతను పెంపొందించాలని కోరారు. భువనేశ్వర్లో జరిగే చోట, పూరిలో జరిగే చోట మీరు ఇక్కడ చేయటం మా అందరికీ కూడా అక్కడ జగన్నాథుని యొక్క ఆలోచనలు కానీ జగన్నాథుని యొక్క ప్రవచనాలు కానీ మాకు తెలియటం మాకు అందరికీ ఆనందం. విజయవాడ నగర ప్రజల తరపున ఇస్కాన్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి విజయవాడలో ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా మీరు కృషి చేయాలని, అంతేకాకుండా మీ చాలా ఆర్గనైజేషన్లు మీరు చాలా పెద్దది, చాలా చోట్ల మంచి మంచి కృష్ణ దేవాలయాలు కట్టారు. అటు మంచి ఒక కార్యక్రమం విజయవాడలో కూడా చేయాలని మా అందరి విజయవాడ నగర ప్రజల తరపున కోరుకుంటూ, రాష్ట్రం కూడా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నది. మీ యొక్క చేయూత రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాలని కోరుకుంటూ ఇస్కాన్ వారికి తప్పకుండా పెద్ద నగరాలే కాదు విజయవాడను కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటా, తప్పక మీ దగ్గర నుంచి త్వరలో మీ యొక్క ప్రతిష్టాత్మక దేవాలయం ఇక్కడ కూడా వస్తుందని. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ కృష్ణుడు లాంటి గురువు ఉండబట్టే ఈ రోజున ఆధ్యాత్మికంగా అందరి జీవితాలు శోభిల్లుతున్నాయని తెలిపారు. మరి అందరి జీవితాలు ఇంత శోభిల్లుతున్నాయని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బాల్యంలో ఎన్నో కష్టాలు పడి మరి శ్రీకృష్ణుడు ఈ రోజున మనందరికీ కూడా ఆ ఉపదేశాలు అందుతున్నాయి అని అంటే, మనం పోల్చుకుంటే ఇవాళ పిల్లలు చిన్న సమస్యలకే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆయన జీవన విధానాన్ని మనం ఆకలింపు చేసుకుని ఒక భగవద్గీత మన ఒక జీవన విధానంగా ముందుకు తీసుకువెళ్ళటానికి మరి ఇస్కాన్ వారు కూడా ఈ రోజున జగన్నాథ రథచక్రాలని ఈ రోజున కదిలిస్తూ ప్రజల్లోకి శ్రీకృష్ణుని మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళుతూ, అనంతరం నగర పురవీధుల గుండా జగన్నాథుడి రథయాత్ర సాగుతూ రాత్రికి రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ జగన్నాథ మందిరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండీచా మందిరానికి చేరుకుంది. రథయాత్రలో ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోపాల నారాయణ గోవింద నారాయణ గోపాల నారాయణ గోవింద నారాయణ గురువు నీవే నారాయణ దైవం నీవే నారాయణ గోవింద నారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో సీఎం చంద్రబాబు నిన్న సమావేశమయ్యారు. విజయవాడ బందర్ రోడ్లో ఉన్న చీఫ్ జస్టిస్ అధికారిక నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత
ప్రధాన న్యాయమూర్తిని ఆయన కలవటం ఇదే ప్రథమం. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యలో ఆగిపోయి హైకోర్టు నూతన భవన నిర్మాణం, హైకోర్టు న్యాయమూర్తులు నివాస భవనాల పూర్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత హైకోర్టు భవనంలో ఇంకా అదనంగా కల్పించవలసిన వసతులు తదితర అంశాల మధ్య వారికి చర్చ వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఈసీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్కు లేఖ అందింది. ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఈ పోస్టులోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మీనా నేతృత్వంలోనే జరిగాయి. రాష్ట్రంలో 81.66% ఓటింగ్ నమోదు కావడానికి ఆయన చర్యలే కారణమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో కొత్త సీఈఓ నియామకానికి ఈసీకి 3 పేర్లను పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు మీనాను ఈసీ రిలీవ్ చేయడంతో పాటు కొత్త ఎన్నికల అధికారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్నటి వరకు సిఆర్డీఏ కమిషనర్గా విధులు నిర్వహించిన వివేక్ యాదవ్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఈసీ ఆమోదించింది. అంతర్జాతీయ వేదికగా ఆంధ్రప్రదేశ్ సేద్యానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక గుల్వెంకియం అవార్డు ఏపీ సమైక్య ప్రకృతి వ్యవసాయానికి వరించింది. ఒక శాస్త్రవేత్త మరో సంస్థతో కలిసి ఏపీ సిఎన్ఎఫ్ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ వేదికగా ఆంధ్రప్రదేశ్ సేద్యానికి అరుదైన గుర్తింపు లభించింది. పోర్చుగల్లోని లిస్బాన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ నెట్టం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్ ఈజిప్టుకు చెందిన సెకండ్ స్వచ్ఛంద సంస్థకు అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే 1 మిలియన్ యూరోల నగదు బహుమతిని 3 విజేతలకు సమానంగా పంచామన్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి ఏపీసీఎన్ఎఫ్ ఈ అవార్డును దక్కించుకుంది. అత్యంత కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటు స్వయం ఉపాధి కల్పన పథకాలకు ప్రాధాన్యమివ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన బ్యాంకుల ప్రతినిధులకు సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడంలో బ్యాంకులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా బ్యాంకులు బ్రాంచీల వారీగా లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ జి సృజన అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిన్న జరిగింది. సమావేశాలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆర్బీఐ ఏజీఎం సిహెచ్ నవీన్ కుమార్, యూబీఐ డిప్యూటీ రీజనల్ హెడ్ కన్వీనర్ ఐఏఎస్ మూర్తి, నాబార్డు డీడీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్డీఎం కె ప్రియాంక తదితరులతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, బ్యాంకు లింకేజీ, ఆర్థిక సాక్షరత కార్యక్రమాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాల్లో పురోగతి తదితరాలపై చర్చించారు. తొలుత ఎల్డీఎం కె ప్రియాంక అజెండాలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 90, సెమీ అర్బన్లో 122, అర్బన్ మెట్రోలో 326, మొత్తం 538 బ్యాంకు బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మొత్తం డిపాజిట్లు, అడ్వాన్సులు, ఎస్హెచ్జీలకు అడ్వాన్సులు కీలక బ్యాంకింగ్ సూచికల్లో పురోగతిని వివరించారు. 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనను వివరించారు. ప్రాధాన్య రంగాల్లో 135.15%, ప్రాధాన్యేతర రంగాల్లో 333.91% మేర లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు. పీఎంఈజీపీ, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి పథకాల ద్వారా పూర్తి స్థాయిలో సమాజానికి ప్రయోజనాలు లభించేలా బ్యాంకులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించాలని, అర్హులైన వారిని స్వయం ఉపాధి దిశగా చేయిపట్టి నడిపించేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థిక సాక్షరత కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించాలని, బ్యాంకుల సేవలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన సూచించారు. పెనమలూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని సాధించుకునేలా ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు.
పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో నిన్న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. కూటమి శ్రేణులతో ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని అన్నారు. పేరుకి పక్కనే మనకి ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నీళ్లు ఉంటాయి, కానీ తాగడానికి అందరూ బోరు నీళ్లే తాగుతున్నామని అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ప్రకాశం బ్యారేజీ లాగా 4 టీఎంసీ వాటర్ నిలబడే విధంగా మన చోడవరం గ్రామ పరిధిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు ఒక 30% పూర్తి అయిందని అన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రవాణా సౌకర్యం మెరుగుపరచడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు మరియు కంకిపాడు నుండి గుడివాడ రోడ్డు కూడా ఒక ప్రణాళిక తీసుకువస్తామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మచిలీపట్నం పార్లమెంటుని అభివృద్ధి చేస్తామని ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పాం. ఉదాహరణకి అమృత్ స్కీమ్ ద్వారా పెద్ద డ్రైన్స్కి కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మున్సిపాలిటీల్లో. మనది తాడిగడప మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. సో దాదాపు 2 లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అనేక స్కీమ్స్కి పర్ఫెక్ట్గా ఒక కన్సల్టెంట్ని పెట్టి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం. ఆ ప్రపోజల్స్ అయితే నేను డెఫినెట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి వాటాని నా ప్రయత్నం నేను చేసి తీసుకొస్తాను. అదే రకంగా మిగిలిన మున్సిపాలిటీ ఉయ్యూరు కూడా ఉంది. అదే రకంగా మిగిలిన చోట్ల కూడా ఏ సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా డిస్కస్ చేసాం. కార్యకర్తలకి వీలైనంత త్వరగా వాళ్ళు కోరుకున్న గ్రామాల్లో కోరుకున్న విధంగా కొన్ని డొంక రోడ్లు అయితేనేమి, కొన్ని సిమెంట్ రోడ్లు అయితేనేమి, అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి 1 by 1 కంప్లీట్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా మీ అందరికీ తెలుసు పోర్టు కూడా దాదాపు ఒక 30% వర్కులు కంప్లీట్ అయినాయి. సో ఒక సంవత్సరం మ్యాక్సిమం సంవత్సరంన్నరలో పూర్తి స్థాయిలో పోర్టు కూడా కంప్లీట్ అయింది. అయిన తర్వాత దాన్ని ప్రధానంగా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం. లక్ష్య సాధనలో నిజాయితీ, నిబద్ధత అవసరమని ఎన్సీసీ 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ అన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. నిరాశ, నిస్పృహలను దరిచేరనీయకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. విజయవాడ నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వార్షిక అవార్డుల వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఎన్సీసీ 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్, స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ అతిథులుగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 7 సంవత్సరాలు వరుసగా అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థి అయిన నైనా తవితా శీలానికి గోల్డ్ మెడల్ బహుమతిని అందజేశారు. 5వ తరగతి నుండి వరుసగా 6 సంవత్సరాలు అన్ని సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థులైన నైనా తవితా శీలం, ఫ్రీషా జైన్, క్రిస్టా లాస్యా, శృతికా ఏ, తనీష్ చౌదరికి బ్లూ టై, బ్లేజర్, బ్లూ బ్యాడ్జ్లను ప్రదానం చేశారు. వరుసగా 5 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్ పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్ బ్లూ బ్యాడ్జ్, బ్లేజర్ను ప్రదానం చేశారు. 3-4 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బ్లూ బ్యాడ్జ్లను, అలాగే వరుసగా 1-2 సంవత్సరాలు అన్ని సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ప్రైమరీ విద్యార్థులకు గ్రీన్ బ్యాడ్జ్లను వైస్ ప్రిన్సిపాల్ సంజయ్ భాటియా ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Honor and welfare of your country comes first, always and every time. The honor, comfort and safety of your men you command comes next. Your own ease, safety and comfort comes last each and every time. So always remember this. Your country comes first, and whichever organization you are, the people in the organization, they are most important. డార్లింగ్ వై దిస్ కొలవెరీ సినిమా అందరూ చూడదగ్గ వినోదాత్మక చిత్రమని హీరో ప్రియదర్శి తెలిపారు.
భార్యాభర్తల మధ్య జరిగే గొడవను దర్శకుడు ఒక వినోదాత్మక చిత్రంగా మలిచారని అన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చునని, ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు చిత్రంలో ఉండవని స్పష్టం చేశారు. ఈ నెల 19వ తేదీన చిత్రం విడుదలవుతుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. విజయవాడ నగరంలో డార్లింగ్ వై దిస్ కొలవరి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 19వ తేదీన చిత్రం విడుదలను పురస్కరించుకుని ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, దర్శకుడు అశ్విని రామ్ చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవను దర్శకుడు ఒక వినోదాత్మక చిత్రంగా మలిచారని తెలిపారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చని, ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రంలో ఉండవని స్పష్టం చేశారు. హీరోయిన్ నభా నటేష్ నటించిన ఆనంది పాత్ర ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని వివరించారు. అండ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది ఎట్లయినా చేసేయాలనే నాకు మొండిపట్టు వచ్చింది. సో అట్లా మొత్తానికి 5 ఏళ్ల క్రితం కుదరలేని విషయాన్ని మొత్తానికి బలగం సినిమా తర్వాత ఏదైనా సరే సినిమా చేద్దామని పూనుకొని ఈ సినిమాని మొత్తానికి ముందుకు తీసుకురావడానికి ముఖ్యంగా మాకు సహాయం ముందుగా నిర్మించడానికి ముందుకు వచ్చిన ముఖ్యమైన 2 వ్యక్తులు నిరంజన్ రెడ్డి గారు, అలాగే చైతన్యారెడ్డి గారు. వీళ్ళు కథ విన్న వెంటనే, అంటే ఇది హనుమాన్ ఇంకా రిలీజ్ కాలేదు, అప్పటికే హనుమాన్ అప్పుడు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఆ సమయంలోనే ఈ చిత్రాన్ని ఒక కథనం మొత్తం విన్న తర్వాత తప్పకుండా ఈ సినిమా చేస్తే మనకి విజయం కాలే కానీ గొప్ప సినిమా చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అలాగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మేము సినిమా షూటింగ్ మొదలుపెట్టాము. ఇవాళ అంటే గత 2 months అయింది షూటింగ్ అయిపోయింది. దాదాపు 2 నెలల క్రితం మేము సినిమా షూటింగ్ అయిపోయింది మాది. అనంతరం హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను మతిమరుపు పాత్రలు నటించడంతో పాటు గయ్యాలి భార్యగా హీరో ప్రియదర్శిని ఆట పట్టించే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు. దర్శితో పాటు పనిచేసి చాలా హ్యాపీగా ఉండింది. అండ్ మేజర్లీ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అశ్విన్ రామ్ గారు చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఒక స్టోరీ రాశారు, సినిమాను తీశారు. అండ్ ఆల్సో తేజ ఇస్ హియర్ and Vishnu is here. I know Vishnu, I know your name. You don't have a problem in front of media. అందరూ ఉన్నారు, అందరూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఎంత మజా ఉంటుంది సినిమాలో అని. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా చూసాక మీకు అర్థమైపోద్ది ఎలా ఉంటుంది మన. దర్శకుడు అశ్విన్ రామ్ మాట్లాడుతూ, తాను తమిళ్లో నిర్మించిన 2 చిత్రాలు విజయవంతమయ్యాయని, తెలుగులో మొట్టమొదటిసారిగా హీరో ప్రియదర్శితో డార్లింగ్ వై దిస్ కొలవెరి చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ చిత్రం తప్పక విజయవంతమవుతుందని ఆయన ఆకాంక్షించారు. Flight got delayed as Darshi bro said. This is my first film in Telugu and my first time in the like it's my first film in Telugu and we've done it with a lot of love. I hope you all have watched the trailer and it's yeah and Darling, I've had great experience working with all 4 of them. It's been great and it's a very fun film, fun entertainment, all guaranteed. Please watch it with your families and thank you for your support. It's coming on July 19th. విలేకరుల సమావేశంలో హాస్య నటులు కృష్ణతేజ, విష్ణు పాల్గొన్నారు.